ఏమండోయ్ విన్నారా? ఇవాళ నేను మీకు గోంగూర చికెన్ బిర్యానీ రెసిపీ ఈజీగా ఇంట్లో ఎలా చేయాలో చూపిస్తానండి. చాలాసార్లు మనం బయట తెచ్చుకొని తిన్నాం కదా. ఈసారి మీరు ఒక్కసారి ఇది సింపుల్గా చూపిస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం నేను ఒక హాఫ్ కిలో చికెన్ని బాగా కడుక్కుని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకున్నానండి. మసాలా అంతా ముక్కలకి బాగా పట్టినంత వరకు బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం సైన్ పెట్టుకుంటే ఇది బాగా మ్యారినేట్ అవుతుంది. మనం బిర్యానీలు అంటే ఎప్పుడు బయట తెచ్చేసుకుంటాం కదా, అలా కాకుండా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి. మనం ఇంట్లో చేసుకుంటే హైజీనిక్గా కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఒక బౌల్లోని 2 గ్లాసులు బాస్మతి రైస్ని బాగా కడుక్కొని సోక్ చేయడానికి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక కళాయిలోకి ఆయిల్ వేసుకొని గోంగూరని బాగా కడుక్కొని ఆ కళాయిలో వేసుకున్నాను. తర్వాత అందులోకి ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి వేసి గోంగూరని అయితే బాగా ఫ్రై చేశాను. బిర్యానీలు బయట తెచ్చుకుంటే టేస్ట్ ఉంటాయి, ఇంట్లో చేసుకుంటే ఉండదు అని ఏం ఉండదండి. ఇంట్లో కూడా మనం సేమ్ ప్రాసెస్లో చేసేస్తే మనకి టేస్ట్ అయితే బయట వచ్చినట్టే వస్తుంది. మీరు కూడా ఒకసారి నేను చూపించినట్టు సింపుల్గా ఉంటుంది, చేసి నాకు ఎలా ఉందో కామెంట్ కూడా చేసి చెప్పండి. ఈ గోంగూర అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దానికి కొంచెంసేపు చల్లారించిన తర్వాత గ్రైండర్ జార్లో వేసుకొని పేస్ట్ అయితే చేసేసుకోవాలండి. ఈ గోంగూరని పేస్ట్ చేసుకొని సైడ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ గిన్నెని తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అన్ని మసాలాస్ అయితే వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, స్టార్ ఫ్లవరు, ఇలాచీ, తేజ్పత్తా అన్నీ వేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకొని అన్నీ బాగా ఫ్రై అయిన దాకా మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేసుకొని అది కూడా బాగా ఫ్రై అయ్యే వరకు దానికి ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ ఫ్రై అవుతున్నలోగా మనం పక్కన రైసు నానబెట్టి ఉంచుకున్నాం కదా, అందులోకి దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా ఇంకా సాల్ట్ వేసి దానికి 80% కుక్ అయిన వరకు రైస్ని అయితే కుక్ చేసుకోవాలి. అంతా రైసు కుక్ అయిన తర్వాత ఇక్కడ ఈ చికెన్ కూడా ఫ్రై అయిపోతుంది కదా. ముందుగా చేసుకున్న ఈ గోంగూర పేస్ట్ని ఇందులో వేసేసి ఒక 2 మినిట్స్ అయితే బాగా కలుపుకోవాలి. గోంగూర, చికెన్ అన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం 80% కుక్ చేసుకున్న రైస్ని దీని మీద దమ్లాగా 4 వైపులు అంతా వేసుకొని నేను చూపించినట్టు స్ప్రెడ్ చేసుకొని దమ్ పెట్టుకుంటే దాని మీద నెయ్యి, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని దమ్ పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్ అండి, మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ మీకు పడుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఇలాగే నేను ఇంకా చాలా బిర్యానీలు నా ఛానల్లో అప్లోడ్ చేశాను. సింపుల్గా ఎలా చేసుకోవాలో అవన్నీ చూసి నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాగే నేను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా నా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. అక్కడ కూడా మీరు నా ఛానల్ని ఫాలో అవ్వండి. నా ఛానల్కి వెళ్ళి చూస్తే మీకు చాలా వెరైటీ బిర్యానీలే కాకుండా స్నాక్స్, బిస్కెట్స్ చాలా వెరైటీస్ అన్నీ ఉన్నాయి. ఒకసారి ఛానల్ పేజ్కి వెళ్ళి చూడండి. ఏవైనా వెరైటీస్ నచ్చితే మీరు కూడా ట్రై చేసి అది ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ కూడా చేసి చెప్పండి. ఇప్పుడైతే గోంగూర చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, బయట వచ్చినట్టే వచ్చింది. మీకు చూడ్డానికైతే తెలుస్తుంది కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలాంటి ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోయిన రెసిపీస్ చాలా నా ఛానల్లో అప్లోడ్ చేశానండి. నా ఛానల్కి వెళ్ళి మీరు చూడండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్, ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.